కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 హామీలలో ముఖ్యమైనది ఇసుక ఉచిత విధానం. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఉచిత విధానానికి కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా తూట్లు పొడుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు గార ప్రజలు. అంతేకాకుండా తాగునీటి ప్రాజెక్టులు ఉన్న దగ్గర ఇసుకను దోచుకుపోతున్నారని, వంశధార నది భూగర్భంలో సుమారు 10 మీటర్ల మేర గోతులు పెట్టి ఇసుకను దోచుకుతున్నారని పలువురు ఆపుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే తాగునీరుకు, వ్యవసాయం చేసుకునేందుకు భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ మైనింగ్ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని గారా ప్రజలు చెప్తున్నారు. ఇసుక మాఫియా జరుగుతున్న ప్రాంతానికి సుమారు 24 పంచాయతీల ప్రజలు నేరుగా వెళ్లి అక్కడ జరుగుతున్న ఇసుక అక్రమాలను చూపించారు. దీనిపై మరింత సమాచారం వంశధార నది ప్రాంతం నుండి మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. చూసుకున్నట్లయితే ఏదైతే ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని చాలా వరకు రోడ్డెక్కారు. అయితే ఈ ఇసుక అక్రమ రవాణా కళ్ళకు కట్టిన విధంగా ఏ విధంగా గ్రామాలకి నష్టం కలిగిస్తుందో చెప్పడానికి ప్రస్తుతం సాక్షాత్తు ప్రజలే రోడ్డెక్కినటువంటి పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉన్నాను. అయితే గార్లో చూసుకున్నట్లయితే ఏదైతే వంశధార నది ఉందో ఈ నది నుంచి దాదాపు ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు అందుతుంది. అయితే ఇసుక అక్రమంగా తరలించడం వలన, మోతాదుకు మించి ఇక్కడ నుంచి ఇసుక ఎక్కువగా తరలించడం వల్ల చూస్తున్నాం కదా, ఇక్కడ ఏదైతే ఈ మంచినీళ్ళ ప్రాజెక్ట్ ఉందో దాదాపు ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి 24-25 పంచాయతీలకి ఇక్కడ నుంచే సాగునీరు, అదేవిధంగా త్రాగునీరు అందుతుంది. అయితే ఇసుకని ఎక్కువగా లోతులో నుంచి తీసేయడం వల్ల, అక్రమంగా తరలించడం వల్ల ఏదైతే వంశధారకు సంబంధించిన నీరు ఉందో ఈ నీటిలో సముద్రపు నీళ్లు కలవడంతో దాదాపు నెలకి 2-3 సార్లు సముద్రం నీళ్లు కలవడంతో ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలన్నిటికీ కూడా ఆ నీరు వెళ్ళిపోవడంతో పంటలు నష్టపోతున్నాము, అదేవిధంగా తాగునీరు కూడా కలుషితం అవుతుంది అని చెప్పి ప్రజలు గగ్గోలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం వాళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. భారీగా ప్రజలందరూ కూడా ర్యాలీ చేస్తున్నారు. అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారో అంటున్నారు. అయితే ప్రస్తుతం అసలు ఈ మొత్తం విషయం మీద ఏం జరుగుతుంది, చుట్టుపక్కల గ్రామాల్లో ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయో ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. యాక్చువల్లీ చాలా వరకు ఇసుక అక్రమ రవాణా వలన ఇలాగే కొనసాగితే మనకి చాలా నష్టం ఉంటుందని ఇప్పటి వరకు చెప్పుకొస్తున్నాం. కానీ మీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి సాక్షాత్తు ఆ నష్టానికి గురవుతున్నాయి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? తప్పకుండా గురవుతున్నాయి. యాక్చువల్ గా ఇసుక ఆ నెపంతో లక్షల టన్నులు ఈ 9 నెలల్లో జరిగింది. మీరు ప్రత్యక్షంగా చూస్తే, గోతుకెళ్ళి చూస్తే తెలుస్తుంది, ఇక్కడ చూస్తుంది. ఉసుక దీనికోసం ఇంత ర్యాంప్ ఎవరైనా చేయగలుగుతారా? ఏ రైతు గాని ఎవరైనా? సాక్ష్యం ఇదే కదా. ఇకపోతే ఈ శాలిహొండం దగ్గర నుంచి, పూసలపాడు దగ్గర నుంచి వంశధార వరకు ఇది సుమారు ఒక 5-6 కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి మంచినీటి పథకాలు శాలిగొండం మంచినీటి పథకం, అలాగే పోలాకి మండలం సంబంధించి ఇక్కడ మంచినీటి పథకం లెఫ్ట్ అండ్ రైట్ 2 ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి ఒక 25 పంచాయతీలు, మాకు సుమారుగా 24 పంచాయతీలు మంచినీరు వెళ్తుండాలి. నేను 24 ఎంపీపీ అయ్యాను. అదొక 10 సంవత్సరాలు. ఇప్పుడు ఒక ఎంపీపీగా నేను ఇక్కడ ఉంటున్నాను. మేము ఎప్పుడూ కూడా ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ ఇది దిగువ ప్రాంతానికి ఎప్పుడు కూడా ఈ ఇసుకకి కాంట్రాక్ట్ టెండర్స్ ఇవ్వడం కానీ, ఇసుక తవ్వకానికి పర్మిషన్ ఎవరికి ఇవ్వడం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిన నెల రోజులు స్టార్ట్ చేశారు ఇక్కడ. అంటే గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, గతంలో కానీ ఇలాంటి పరిస్థితులు లేవో అంటారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు లేదు. ఎందుకు లేదు అంటే త్రాగునీరు చాలా అవసరం. తీర ప్రాంతం రెండు మండలాలకు కూడా తీర ప్రాంతం ఎక్కువ. తీర ప్రాంత ప్రజలకి ఇవే వాటికి దిక్కు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు. అక్కడ నుయ్యి దవ్వుకున్నా, బోర్ దవ్వుకున్నా మంచినీరు దొరకదు. ఇదే వెళ్ళవలసిందే. సో అది మరి కాపాడవలసినటువంటి ప్రభుత్వం ఎవరు? పర్మిషన్స్ ఉండాలి చేయాలంటే. ఆర్డబ్ల్యూఎస్ అంటే రూరల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, అలాగే మైన్స్ వాళ్ళు ఇవ్వాలి, తర్వాత సంబంధిత పర్యావరణాన్ని ఇవన్నీ ఉండాలి. ఏ అనుమతులు ఇవ్వలేదు. లేకుండా ఇంత విచ్చలవిడిగా శ్రీకాకుళం టౌన్ జిల్లా పరిపాలనా కేంద్రం దగ్గర నుంచి ఈ పాయింట్ కి 20 కిలోమీటర్లు పక్కాగా మంచి హైవే రోడ్డు పక్కనే ఇంత జరుగుతున్నా, ఇంత నష్టం జరుగుతున్నా, అనేక పర్యాలు రిపోర్టులు ఇస్తున్నా నిర్లక్ష్యం వహిస్తూ రోజుకి కనీసం 20 టన్నుల లారీలు, 30 టన్నుల లారీలు, సుమారుగా 200-300 లారీలు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. మీరు చెప్పండి, ఈ చుట్టుపక్కల అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంత పంట పొలం ఉంది, ఎంత మందికి త్రాగునీరు అందుతుంది? 25 గ్రామ పంచాయతీ ప్రజలు ఈ వాటర్ తీసుకుంటున్నారమ్మా. మీరు ఇందాక అడిగారే, అధికారులు ఎవరు రావట్లేదు, వస్తున్నారు. ఆ రోడ్డు పాయింట్ నుంచి చూసుకుని వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద కనిపించే సీన్ వేరు. ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు లోపలికి వెళ్ళినట్టయితే ఎంత డంపింగ్ జరుగుతుందో, ఎంత త్రవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయో తెలిసేది. అసలు నదిలోకి ఇంత ర్యాంప్ వేశారు కదా, ఈ ర్యాంప్ అనేటటువంటిది ఇప్పుడు వేశారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? గతంలో ఉండేది ఎటువంటి ర్యాంపులు లేవమ్మా.
ఇది ఫ్రీ ఇసుక అని చెప్పేసి మాకు ఎలాగైనా చెల్లుతుందని చెప్పేసి ఇలా అక్రమంగా పెద్దల పేర్లు చెప్పేసి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. విజయవాడ నుంచి వచ్చి ఆయన కాంట్రాక్ట్ ఆయన ఎవరెవరితో లింకులు ఉన్నాయో మాకైతే తెలియదు. కంప్లైంట్ చేస్తే అధికారులు వస్తున్నారు, ఈ మీద చూసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక 2 రోజులు ఆపుతున్నారు, మళ్ళీ 3 రోజులు సేమ్ కంటిన్యూ అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది. ఎంత డెప్త్ తీస్తున్నారంటే చివరికి ఎవరు చూసినా అధికారులు చూసినా కూడా వాళ్ళకు కూడా కళ్ళు బయర్లు కమ్మేస్తాయి, అంతలో తీశారు. కర్ణాటకలో మైనింగ్ అక్రమ మైనింగ్ జరిగిందో లేదో తెలియదు కానీ ఈ లోపలికి వెళ్తే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. అలా జరుగుతుందమ్మా. దయచేసి రోడ్డు మీద నుంచి చూడకుండా ఏదైతే ఉందో 50 మీటర్లు 100 మీటర్లు లోపలికి వెళ్ళి చూసినట్టయితే నిజ స్వరూపం అంతా బయటపడుతుంది. ఎవరైతే అక్రమ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద తగు చర్య తీసుకోవాలని, తగు చర్య తీసుకునే ప్రజలే తిరుగుబడతారని మేము తెలియజేస్తున్నాం. ఈ నష్టం అయితే ఊరికే పోదు, ఈ పాపం కూడా ఊరికే పోదు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఫర్దర్? ప్రజా తిరుగుబాటు తీసుకొస్తామా కదా. ప్రస్తుతం చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకి తాగునీరు అదేవిధంగా సాగునీరు కల్తీ అవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామా అంటున్నారు. అయితే దీని మీద అధికారులకి ఎంత తీసుకెళ్ళినప్పటికీ కూడా అధికారులు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ నుంచి హైవే ఆనుకొని లారీలు వెళ్తున్నప్పటికీ దాన్ని కూడా పట్టించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు ఉంది అని చెప్తున్నారు. అయితే ఇదే కంటిన్యూ అయితే డెఫినెట్లీగా ప్రజా ఉద్యమం భారీ ఎత్తున జరుగుతుంది అంటున్నారు. అంతేకాదు ఇక్కడ తాగే నీటిలో కూడా సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైతే ఉప్పుటేరు వచ్చి ఇందులో కలిసిపోవడం వల్ల చాలా వరకు కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు. ఇప్పటికే శ్రీకాకుళంలో ఒక ఉద్యానం చాలా సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇంకొక ఉద్యానంగా లేదా ఇంకొక కిడ్నీ వ్యాధులు వచ్చేటటువంటి గ్రామాలుగా వీటిని చిత్రీకరించొద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా వేడుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సరే అధికారులు మేర్కొని దీన్ని ప్రజల యొక్క సమస్యను పరిష్కరిస్తారా లేదా అనేటటువంటి మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.